కరోనా మహమ్మారి పోయిందనుకుంటే మరో మహమ్మారి జనాలను వెంటాడుతోంది. తాజాగా జికా వైరస్ ప్రజలను హడలెత్తిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ తో అనేక మంది ప్రజలు బాధితులుగా మారుతున్నారు. దీంతో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. జికా వైరస్ వ్యాప్తిపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం వెంకటరామాపురంలోని 6 ఏళ్ల బాలుడికి జికా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై వెంకటరామాపురంలో వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. జికా వైరస్ ప్రభావంతో నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జికా వైరస్ బాధితుల కోసం ముందస్తుగా వార్డును ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే వార్డు పక్కనే అపరిశుభ్ర వాతావరణం నెలకొనింది. వార్డు పరిసర ప్రాంతమంతా మురుగునీరు, చెత్తా చెదారాలు, దుర్వాసనలతో నిండిపోయింది. దోమలు విజృంభిస్తున్నాయి. అసలు జికా వైరస్ ఎడిస్ దోమల ద్వారానే సంక్రమిస్తుందని వైద్యులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే దోమల కారణంగానే జికా వైరస్ సోకుతుందని చెబుతున్నా హాస్పిటల్ పరిసర ప్రాంతాలను అపరిశుభ్రంగా ఉంచుకోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. బాలింతల విభాగం దగ్గర ఉండే డ్రైనేజీ సంపులకు కనీసం మూతలు కూడా లేవని, దుర్గంధం వెదజల్లుతోందని బాలింతల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అత్యంత ప్రమాదకరంగా ఈ సంపులను వదిలేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని ఆరోపిస్తున్నారు. జీజీహెచ్లో పారిశుద్ధ్యం పర్యవేక్షణకు 7 మంది ప్రభుత్వ శానిటరీ సూపర్వైజర్లను నియమించి ఉన్నారు. ఒక్కొక్కరికి 80,000 నుంచి 90,000 రూపాయల వరకు ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంది. అసలు పారిశుద్ధ్యం సిబ్బంది, సూపర్వైజర్లు పనిచేస్తున్నారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఆనంద్ స్పందించి జీజీహెచ్లో నెలకొన్న అపరిశుభ్రంపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జికా వైరస్ వార్డు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఒక సస్పిషియస్ అంటే అనుమానించదగ్గ కేసుగా ఒక జికా వైరస్ ఇన్ఫెక్షన్ కేసు అని బయటపడింది. మర్రిపాడు మండలం వెంకటాపురం దగ్గర ఒక చిన్న అబ్బాయికి. దాని గురించి ఎంక్వైరీ జరిగింది. దాని గురించి రిపోర్ట్స్ రక్త నమూనాలు సేకరించి వాటికి పరిశీలనకు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ సర్వజన వైద్యశాల నెల్లూరులో కూడా ముందు జాగ్రత్త చర్యగా ఒకవేళ ఇలాంటి జికా వైరస్ ఇన్ఫెక్షన్ పాజిటివిటీ కేసెస్ అక్కడికి ఏమన్నా నిర్ధారణ అయితే టెర్షరీ కేర్ కింద ఇక్కడికి రావడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ ఒక జికా వైరస్ సంబంధించిన ఐసోలేషన్ వార్డ్ అంట. ఇది ఇట్స్ నాట్ అన్ ఐసోలేషన్ వార్డ్. జికా వైరస్ సంబంధించి ఇన్ఫెక్షన్ ఏదైనా పాజిటివిటీ వస్తే దాన్ని కేర్ఫుల్గా జాగ్రత్తగా డీల్ చేయడానికి ఒక టెంపరీగా ఒక యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్సిజన్ సప్లై చేయడం కానీ, వెంటిలేటర్స్ కానీ, తగిన మందులు అంటే సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ అయినా కూడా లక్షణాన్ని బట్టి చికిత్స అనే విధానంలో కూడా దీని ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే దీనికోసం అవసరమైతే నర్సింగ్ సిబ్బందిని కూడా అదనంగా ఇవ్వడానికి ప్లాన్ చేయడం జరిగింది. అలాగే దీని వ్యాధి నిర్ధారణకు, ఫాలోఅప్కు సంబంధించి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా రక్తం సేకరించి నమూనాలు సస్పిషియస్ కేసు ఏదైనా వస్తే దాంట్లో PCR అంటారు, ఆ టెస్ట్ను పంపించడానికి చెన్నై కానీ లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే కానీ పంపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ మరియు రెస్పిరేటరీ మెడిసిన్ డిపార్ట్మెంట్ సమాయత్తం చేయడం జరిగింది. ఒకవేళ పేషెంట్ అలాంటి కేసు ఏదైనా నిర్ధారణ అయినా ఇక్కడికి వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సరైన ఏర్పాట్లు, తగిన ఏర్పాట్లు సర్వజన వైద్యశాలలో ఈ పల్మనాలజీ డిపార్ట్మెంట్ ICU కేర్లో ఏర్పాటు చేయడం జరిగింది.
నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.